నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎమ్మెల్యే పిన్నెల్లిపై సుప్రీంకోర్టు ఆంక్షలు, కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆదేశం. తిరుపతి జిల్లా పూడేరులో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, వైకాపా నాయకుల ఆగడాల్ని అడ్డుకున్న స్థానికులు. పల్నాడు జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా, మహిళ మృతి, 19 మందికి గాయాలు. తొలకరి వర్షంతో నీట మునిగిన పంటలు, పొంగి పొర్లుతున్న వాగులు, జలమయమైన రోడ్లు. భారీ లాభాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకింగ్ షేర్లు. మోదీ అధికారంలోకి వస్తారనే ప్రభావమేనంటున్న నిపుణులు. మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. కౌంటింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లొద్దని ఆదేశించింది. తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు స్పష్టం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, సుప్రీంకోర్టు విధించిన ఆంక్షలకు సంబంధించి వివరాలేంటి? సుప్రీంకోర్టు ఈ రోజు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాలో కూడినటువంటి ధర్మాసనం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘటనల పైన మాచర్లలో గత నెల 13వ తేదీన జరిపినటువంటి హింసాత్మక ఘటనలు, ఈవీఎం అదేవిధంగా వీవీప్యాట్ మెషిన్లను ధ్వంసం చేసినటువంటి వ్యవహారంపై నంబూరి శేషగిరిరావు దాఖలు చేసినటువంటి పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వెలుబుచ్చుతూ మోకరీ ఆఫ్ డెమోక్రసీ, అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారా, ఇలాంటి వ్యక్తులకు హైకోర్టు మధ్యంతర ఉపశమనం ఏ విధంగా కల్పిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడటంతో పాటు ఈ ఘటనలు చూసిన తర్వాత మీరేం చెప్తారు, అసలు ఈ ఘటనలు ఎందుకు ఈ విధంగా వ్యవహరించారు, ఇవి చూసిన తర్వాత కూడా మీరు వత్తాసు పలుకుతారా అన్నట్లుగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు సీనియర్ న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అదే సందర్భంలో నంబూరి శేషగిరిరావు తరపు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు కౌంటింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జరిపినటువంటి హింసాకాండ, ఆ తదుపరి కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో పాల్పడినటువంటి హింసాకాండ, పలువురిపై దాడులు చేసినటువంటి వ్యవహారం, వీటన్నిటికి సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోగ్రాఫ్లు అందించగా ఇవేవి ఎన్నికల సంఘం నిర్వహించలేదు, ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసినటువంటి వీడియోలు కాదు అని చెప్పి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కోర్టుకు వివరించగా ఇవి పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘమే వెబ్ కాస్టింగ్ ద్వారా విడుదల చేసినటువంటి వీడియోలు, వెబ్ కాస్టింగ్ ద్వారా రికార్డ్ చేసినటువంటి వీడియోలు, వాటి ద్వారా వచ్చినటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇవి అని ఆదినారాయణరావు చాలా స్పష్టమైనటువంటి ఆధారాలను కోర్టు ముందుంచారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ఘటనలన్నిటిపైన సిట్ ఏర్పాటు చేశారని, సిట్ ఏర్పాటు తర్వాతనే ఈ వివరాలన్నీ వెలుగులోకి చూశాయని, అప్పటి వరకు వెలుగులోకి రాకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ విధంగా వ్యవహరించారని, 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలని చెప్పి కోర్టుకు వివరించడం జరిగింది. అన్ని అంశాలను పరిశీలించినటువంటి ధర్మాసనం కౌంటింగ్ ప్రక్రియ జరిగేటువంటి ఏ ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతంలోకి ఎట్టి పరిస్థితుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్లొద్దు, దీనికి మీరేం చెప్తారు, మీరు అండర్టేకింగ్ ఇస్తారో మమ్మల్ని ఆదేశాలు జారీ చేయమంటారా అని చెప్పి క్లియర్ గా వికాస్ సింగ్ ని ప్రశ్నించగా వికాస్ సింగ్ దానికి అనుగుణంగానే సమాధానం ఇవ్వటము, పక్కన ఉన్నటువంటి పిన్నెల్లికి సంబంధించినటువంటి ఇతర న్యాయవాదుల ద్వారా, రాష్ట్రానికి హైకోర్టులో వాదించినటువంటి న్యాయవాదుల ద్వారా సమాచారం తీసుకొని పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తరఫున తాను అండర్టేకింగ్ ఇస్తున్నానని అది రికార్డు చేసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ఇచ్చినటువంటి వాదనలను అండర్టేకింగ్ గా తీసుకొని వాటన్నిటిని నమోదు చేస్తూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ కేంద్రంలో కానీ కౌంటింగ్ జరిగేటువంటి ప్రదేశంలో కానీ వెళ్లొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అదే సందర్భంలో పిన్నెల్లికి మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ హైకోర్టు పలు అంశాలను తన ఉత్తర్వుల్లో
క్రోడీకరించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఏ అంశానికి లోను కాకుండా ఈ నెల 6వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో చట్టపరమైనటువంటి తదుపరి చర్యలకు వెళ్లాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ 6వ తేదీన దీనికి సంబంధించినటువంటి విచారణను మెరిట్స్ ఆధారంగా చట్ట ప్రకారం చేపట్టాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ధన్యవాదాలు అరుణ్. అనంతపురం జేఎన్టీయూలో 8 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ తెలిపారు. 20 గదుల్లో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నామన్నారు. పోలింగ్ రోజున జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఓట్ల లెక్కింపు గదిలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశామంటున్న అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్తో మా ప్రతినిధి ముఖాముఖి. జేఎన్టీయూలో 8 నియోజకవర్గాల సంబంధించి ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయన్న విషయంపై మనతో జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ ఉన్నారు. సార్, ఎన్నికలకు ఓట్ల లెక్కింపు సంబంధించి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి ఏంటి? ఈ మొత్తం ఈ ఏరియాని కంట్రోల్లో తీసుకొని మనకి ఎక్కడెక్కడ బ్యారికేడింగ్ కావాలి, బ్యారికేడింగ్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయింది. రేపు లెక్కింపులో మనం డిప్లాయ్ చేసినటువంటి అధికారులు వాళ్ళ ఆర్ఓస్ పరిధిలో వారు కూడా ఒక డ్రెస్ రిహర్సల్ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయా, స్టేషనరీ ఉన్నాయని కూడా ఒకసారి చెక్ చేసుకుంటారు. సో దీంతోపాటు కౌంటింగ్ రోజు మనకు కావాల్సినటువంటి మీడియా రూమ్ ఉండొచ్చు, అన్ని మీడియా వారికి, క్యాండిడేట్స్కి రౌండ్ వైజ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఆల్రెడీ అయినాయి, ఇంక్లూడింగ్ ఫైర్ డిపార్ట్మెంట్ వెహికల్స్ మరియు అంబులెన్సెస్. మొత్తము అంటే అనంతపూర్ పార్లమెంట్ సంబంధించి 7 నియోజకవర్గాలు, హిందూపురం పార్లమెంట్ సంబంధించి రాప్తాడుది కూడా ఇక్కడే జరుగుతుంది అంటున్నారు. ఈ అసెంబ్లీ పార్లమెంటు ఓట్ల లెక్కింపు ఎలా, టేబుల్స్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? మనకు ఇక్కడ 3 బ్లాక్స్ ఉన్నాయి. సో ఒక బ్లాక్లో తాడిపత్రి, గుంతకల్, రాయదుర్గం అసెంబ్లీ మరియు పార్లమెంట్ 2 గదులు, ఇంకొకటి పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ గది ఈ మెయిన్ బ్లాక్లో ఉంటుంది. ఇంకొక బ్లాక్లో ఉర్వకొండ, కళ్యాణ్ దుర్గం, సింగనమల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. ఇంకొక బ్లాక్లో అనంతపురం అర్బన్ మరియు రాప్తాడు ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే అన్ని 14 టేబుల్స్ ఉన్నాయి ఈవీఎంకి. ఉర్వకొండ మాత్రం 18 టేబుల్స్ ఉన్నాయి. సో కాబట్టి అసెంబ్లీ ఉర్వకొండ దాదాపు 1 గంటకి రిజల్ట్ వచ్చేస్తుంది. మొత్తం 7 అసెంబ్లీలు, పార్లమెంటు రిజల్ట్ ఫైనల్ వచ్చేటప్పటికి ఏ టైం అవుతుంది? మొత్తం వచ్చేటప్పటికి సాయంత్రం 6:30 అవుతుంది. అంటే మనము ఇది ఒక క్యాల్కులేషన్, బట్ యాక్చువల్లీ అధికారులు స్టార్ట్ చేసి పని చేసేటప్పుడు బహుశా ఫస్ట్ రౌండ్కి కొద్దిగా ఎక్కువ టైం చేసి నెక్స్ట్ రౌండ్కి కొద్దిగా స్పీడ్ అప్ అవ్వచ్చు. సో దాన్ని బట్టి వీ విల్ సీ ఇఫ్ వీ క్యాన్ గివ్ ఇట్ లిటిల్ అర్లీ, బట్ 6:30 PM ఇప్పటికి మనం అనుకుంటున్నాం. ఈసారి రాజకీయ పార్టీ నాయకులు కొంతమంది అంటే మీకు ఎన్నికల అధికారులకు ఛాలెంజింగ్ చేసినట్లు ఏజెంట్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, నిబంధనలు పట్టించుకోవద్దని. దానికి సంబంధించి మీరు ఎలా దృష్టి పెట్టారు? ఈసారి ఒకవేళ అలాంటి వాళ్ళు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏజెంట్లు వస్తే ఏంటి పరిస్థితి? చాలా సింపుల్ అండి. దీనికి మనకేంటంటే ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ ఉన్నాయి. సో మీ అందరికీ తెలుసు, ఈ ఓట్ల లెక్కింపు అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అక్కడ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వడానికి వీల్లేదు. సో ఎవరైనా లోపల గొడవ చేస్తే, ఇంక్లూడింగ్ వాయిస్ రైజ్ చేసినా కూడా ఇది ఆ ప్రక్రియని ఆపే ఒక కార్యక్రమం అని వాళ్ళని ఇమ్మీడియట్గా ఆర్ఓ లోకల్గా ఉన్నటువంటి అంటే Tier 1 బయట అందుబాటులో ఉన్న పోలీస్ ఆఫీసర్ని పిలుస్తారు. అక్కడి నుంచి వాళ్ళు రిమూవ్ చేస్తారు. సో రిమూవ్ అయిన తర్వాత దెన్ విల్ కంటిన్యూ ది ఎలక్షన్ ప్రాసెస్, కౌంటింగ్ ప్రాసెస్. పోలింగ్ రోజు తాడిపత్రిలో సంఘటనలు, రాళ్ల దాడుల సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా లాస్ట్ 2-3 వారంలో చాలా డీటెయిల్డ్గా మనము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బైండ్ ఓవర్స్ చేశాము. గ్రామ స్థాయిలో మీటింగ్స్ పెట్టాము. పీస్ కమిటీ మీటింగ్స్లో లోకల్ లీడర్స్ ఉండొచ్చు లేదా పార్టీస్ ఉంటే వాళ్ళతో సంతకం తీసుకున్నాము దట్ మీరు శాంతి భద్రతని కాపాడతారని. 270 లొకేషన్స్లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి ఆ ఫీడ్ మాకు ఆల్రెడీ ఇప్పుడు కంట్రోల్ రూమ్కి వస్తూ ఉంది. సో ఇవి మనకు క్రిటికల్ లొకేషన్స్ అని అనుకున్నాం. 318 గ్రామాలు మనకు సమస్యాత్మక అనేది ఏమొచ్చింది లా అండ్ ఆర్డర్ పరంగా, అక్కడ గ్రామస్థాయి అధికారులు అలర్ట్గా ఉండి అవర్లీ రిపోర్ట్ ఇస్తారు ఓట్ల లెక్కింపు కంప్లీట్ అయ్యేదాకా. ఇట్లా జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉంది. కేంద్ర బలగాలు కూడా వచ్చాయి. సో మనం తాడిపత్రినే మాత్రం కాదు,
మొత్తం జిల్లాని యాజ్ ఎ యూనిట్ అని తీసుకొని అన్ని రకాల అంటే లీవింగ్ నో స్టోన్ అన్టర్న్డ్ ఏర్పాట్లు మేము చేశాం. ఈ కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఏజెంట్లుగా వచ్చిన వాళ్ళు ఎక్కడ అంటే గట్టిగా వాయిస్ రైజ్ చేసినా కూడా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకునేలా కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం, JNTU నుంచి. రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. పంట పొలాలు నీట మునిగి రైతులు నష్టపోయారు. అనంతపురం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అనంతపురంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్టాండ్ పరిసర ప్రాంతంలోకి భారీగా నీరు చేరింది. రోడ్డుపై నీరు పెద్ద ఎత్తున నిలవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షం పడినప్పుడల్లా ఇబ్బంది పడాల్సి వస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెలుగుప్ప మండలంలో 84.2 వర్షపాతం నమోదైంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బోదెగవి వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పొలాలు వర్షపు నీటితో మునిగాయి. రాయదుర్గం నియోజకవర్గంలో భారీగా వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేదవతి, హగరి వరద ఉధృతి వల్ల కనేకల్, ఉరువకొండ మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. హిరేహల్ మండలం హోసగుడ్డం వద్ద పెద్దవంక, సోమలాపురం వద్ద గంగమ్మ వంక ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాయదుర్గం, బళ్లారి రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. బొమ్మనహాల్ మండలంలో పత్తి, మొక్కజొన్న, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. వర్షానికి పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గట్లన్నీ కోతకు గురై పంట పొలాలు జలమయంగా మారాయి. ఎమ్మెగనూరు, గూడూరు, పత్తికొండ, మంత్రాలయంలో గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆలహర్వి మండలం చింతకుంట వద్ద తాత్కాలిక వంతెన తెగిపోయింది. దీంతో ఆంధ్ర, కర్ణాటకకు వెళ్లే రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. బాపురం గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. నంద్యాల జిల్లాలోని మహానంది, కోవెలకుంట్లలో వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఉరుములు, ఈదురుగాలుతో కూడిన వర్షం పడింది. ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు కాస్తంత ఉపశమనం లభించింది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఉల్చాల గ్రామంలోని వరద ఉధృతికి కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీరు పంట పొలాల్లోకి రావడంతో పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం పోయింది. మరో బ్రిడ్జ్ ఇది మొత్తం పోయింది. ఏం లేదు, ఇంకా బండ్లు కింద యాయివో కన్నగా పోయింది. కాదు ఇటు పోయినా కన్నా పడతాచ్చు. అల్లూరు జిల్లా రాజవొమ్మంగి మండలంలోని 516వ జాతీయ రహదారి బురదమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా నిన్న రాత్రి కురిసిన వర్షంతో రహదారి చిత్తడిగా మారింది. దాదాపు 7 నెలల క్రితం డ్రైనేజీ పనులు పూర్తి చేసి కొంతమేర మెటల్ వేశారు. వర్షం పడడంతో రహదారి మొత్తం అస్తవ్యస్తంగా మారిందని చోదకులు వాపోయారు. బురదలో ఆర్టీసీ బస్సులు చక్రాలు ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యంతో వాహనదారులు తీవ్ర గాయాల పాలవుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక నుంచి యానాం వెళుతూ ఉండగా మార్గమధ్యలో రాత్రి కురిసిన వర్షానికి రోడ్డుపై విరిగిపడిన చెట్టును తప్పించే క్రమంలో అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో విజయవాడకు చెందిన నిమ్మగడ్డ దివ్య అనే మహిళ బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సులో మొత్తం 39 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పూడేరు చెరువులో వైకాపా అక్రమ గ్రావెల్ తరలింపును స్థానికులు అడ్డుకున్నారు.
దీంతో వైకాపా మాఫియా దాడి చేయగా గ్రామస్తులు ఎదురుదాడి చేశారు. గ్రావెల్ తరలిస్తున్న వాహనాల టైర్లకు గాలి తీసేసి అధికారులకు అప్పగించేందుకు ప్రయత్నించినా స్పందించలేదని గ్రామస్తులు మండిపడ్డారు. పోలీసులు, ఇరిగేషన్ అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నామని దాటవేశారు. మరోవైపు పోలీసులు వైకాపా నాయకులపై కేసులు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. గ్రామస్తులు ఆందోళన చేయడంతో గనుల శాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు వాహనాల్ని తరలించారు. నాకాడ నా ఫోన్ ఇస్తాను 10 నిమిషాల్లో నాకాడ ఇచ్చినాడా. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ ఏకంగా 2777 పాయింట్లు లాభపడి 76,738 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 808 పాయింట్లు వృద్ధి చెంది 23,338 వద్ద లైఫ్ టైం హై రికార్డును క్రాస్ చేసింది. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ భారీ విజయం సాధించవచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న నేపథ్యంలో అన్ని రంగాల స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ స్థితిగతులపై మార్కెట్ నిపుణులు మూర్తి నాయుడుతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లోనే వెలువడుతున్న నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా చూసే స్టాక్ మార్కెట్ కూడా చాలా జోష్ కొనసాగుతోంది. ఒకవైపు 300 టన్నుల బంగారాన్ని కూడా విదేశాల నుంచి భారతదేశం తిరిగి రిజర్వ్ బ్యాంక్ వెనక్కి తీసుకొస్తున్న నేపథ్యంలో దేశంలో ఆర్థిక స్థిరత్వం కూడా కొంత సాధించిన క్రమంగానే ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అయితే ఈరోజు స్టాక్ మార్కెట్ ఉదయం నుంచి కూడా లాభాల బాటలో పయనిస్తోంది. దీనికి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనే విషయాలు మనతో పాటు స్టాక్ మార్కెట్ రంగ నిపుణులు మూర్తినాయుడు గారు ఉన్నారు. ఆయనకి మరి తెలుసుకున్నారు. యాక్చువల్గా ఏదైతే జోష్కు ఫస్ట్ కారణం ఏంటంటే ఉన్నటువంటి గవర్నమెంట్ స్టేబుల్గా ముందుకు వెళ్తుంది అన్నది ఫస్ట్ పాయింట్. మనకి మీరు అన్నట్టుగా ఏ రంగాలు అన్న దాంట్లో కూడా మనం లాస్ట్ వీక్ కూడా మనం దాని మీద పూర్తి స్థాయి వివరణ ఇవ్వడం జరిగింది. ఏదైతే మోడీ గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నటువంటి ఒక 4 రంగాలు ఏదైతే ఉన్నాయో ఆ 4 రంగాలు కూడా ముందుకెళ్లే అవకాశం ఉందని చెప్పుకున్నాం. 5% నుంచి 10% వరకు మనం ఈ చెప్పుకున్నటువంటి స్టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ చెప్పుకున్నట్టయితే పిఎన్ఆర్ ఇన్ఫ్రా కానీ, లేకపోతే ఐఆర్బి ఇన్ఫ్రా కానీ, లేకపోతే జిఎంఆర్ పోర్ట్స్ ఇన్ఫ్రా కానీ ఏదైనప్పుడు కూడా 5% నుంచి 10% వరకు మార్కెట్లో పెరిగినాయి. అదేవిధంగా రైల్వేస్ సంబంధించిన దాంట్లో మనం రైల్వేస్ సంబంధించింది బాగా ట్రమండస్గా వెళ్తుందని చెప్పాం. దాంట్లో ఇర్కాన్ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో అది ఈ రోజున 8 to 10% మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకుంది. అదేవిధంగా రైలు వికాస్ నిగమం లిమిటెడ్ కూడా 5% నుంచి 7% వరకు అప్ ట్రెండ్ తీసుకుంది. అదేవిధంగా ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా సుమారుగా 8 to 10% అప్ ట్రెండ్ తీసుకుంది. అంటే ఏదైతే రంగాలు ప్రభావితం చేస్తాయన్నాయో ఆ ప్రభావితం చేయడానికి గల కారణాలు ఏదైనా ఉన్నాయంటే అది గవర్నమెంట్ కంటిన్యూ చేయడం, వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ ఇంకా ఏదైతే పైప్ లైన్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఇంకా ఫండింగ్ ఇంకా బడ్జెట్ అలొకేషన్స్ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ రంగాలకు సంబంధించి ముందుకెళ్ళి అదేవిధంగా డిఫెన్స్ చూసుకున్నట్టయితే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అది ఏదైతే ఉందో అది 8% నుంచి 10% ఈరోజు స్టాక్ మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అదేవిధంగా భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఈ రెండు కూడా ఏదైతే ఈ డిఫెన్స్ సంబంధించినటువంటి ఈ 2 స్టాక్స్తో పాటుగా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇవన్నీ కూడా సుమారుగా 10% మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళి స్పేస్ టెక్నాలజీ సంబంధించిన అయితే డేటా ప్యాటర్న్స్ కానీ, లేకపోతే అపోలో మైక్రో సిస్టమ్స్ కానీ, అదేవిధంగా భారత్ ఎలక్ట్రికల్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ఈ రంగాలు ఏదైతే అనుకున్నామో ఈ రంగాలన్నీ కూడా పాజిటివ్గా ముందుకెళ్తున్నాయంటే గవర్నమెంట్ యొక్క స్టెబిలిటీని చూసి మార్కెట్లో ఈ స్టెబిలిటీ అయితే ముందుకెళ్ళింది. ఈ జోష్ ఇంకా ఎంతకాలం కొనసాగుతుందంటే డెఫినెట్గా జోష్ కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే భారత్లో మనకి ఇండియాకు ఉన్నటువంటి మార్కెట్ పొటెన్షియాలిటీ ఇతర కంట్రీస్తో చూసుకుంటే మనది ఇంకా మార్కెట్లో ముందుకెళ్ళడానికే అవకాశం ఎక్కువగా ఉంది. దానికి ఇండికేషన్ మీరు ఇందాక అడిగిందే ఏదైతే 100 కేజీలు మనకి ఏదైతే 100 టన్నుల బంగారం మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ వెనక్కి తీసుకొచ్చిందంటే ఎస్ మార్కెట్ యొక్క ఇండియా మార్కెట్ యొక్క ఆర్థిక స్థిరత్వమే దానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మార్కెట్స్ అయితే ఒకవేళ మార్కెట్ బాగా పీక్కి వెళ్ళిన తర్వాత ఒక రిట్రెస్మెంట్ ఏదైనా ఒక చిన్న కరెక్షన్ ఉంటే అది టెక్నికల్గా ఒక రిట్రెస్మెంట్లో భాగంగానే అనుకోవాలి తప్ప మార్కెట్స్ అయితే మాత్రం ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళడానికే మంచి అవకాశం అయితే ఉంది. ఈరోజు ఉదయం నుంచి చూస్తే ఎలా ఉంది మార్కెట్? ప్రధానంగా జోషి ఏ బిట్ మీకు అనిపిస్తుంది, పరిస్థితి ఎలా ఉంది? ఉదయం మార్కెట్ ఓపెనింగే గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఇది మనం ఆల్రెడీ ఏదైతే ఎగ్జిట్ పోల్ తర్వాత ఏదైతే మోడీ గవర్నమెంట్కి స్టేబుల్గా గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందంటే ఖచ్చితంగా 1 or 2% అట్లీస్ట్ మార్కెట్లో టేకాఫ్ తీసుకునే గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది అనుకున్నాం. అది సుమారుగా 2.8 నుంచి 3% గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మార్కెట్ ఇంకా టేకాఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. రంగాలు కూడా చూసుకున్నట్టయితే స్టేబుల్గా ఉన్నటువంటి మనం ఇప్పుడు అనుకున్నటువంటి 4 సెక్టార్సే కాకుండా ఆటోమొబైల్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్ కూడా చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపించింది. ఎందుకంటే ఏదైతే ఆర్థిక స్థిరత్వత రావడం వల్ల బ్యాంకింగ్ సెక్టార్ కూడా బాగా బ్యాంకింగ్ అండ్
ఫైనాన్స్ సెక్టార్స్ కూడా బాగా ఉంటాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టార్స్ ఉంటే వినియోగదారుడికి కొనుగోలు శక్తి బాగా పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగిందంటే ఈ ఆటోమొబైల్ కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, రీటైల్ సెక్టార్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో మంచి మూమెంట్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ మదుపర్లు ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? డెఫినెట్గా యాక్చువల్గా మదుపర్లకి ఏంటంటే ఇలాగా మార్కెట్ ఏదైతే పీక్ స్థాయిలో మార్కెట్ టేక్ ఆఫ్ అయి ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్లో కూడా మార్కెట్లో మంచి మూమెంట్ వస్తే ఓకే, లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి మదుపు చేసినటువంటి కంపెనీస్లో పెద్దగా మూమెంట్ లేకపోతే ఇప్పుడైనా సరే ఏదైతే సెక్టార్స్ మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్తున్నాయో అలాంటి సెక్టార్స్ మారడానికి ఒక మంచి అవకాశం ఇది. అట్ ద సేమ్ టైం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే మోడల్లోనే అది సిప్ మోడల్ అయినా ఉండొచ్చు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మంత్లీ మన యొక్క శాలరీడ్ ఎంప్లాయీస్ అయినా లేకపోతే ఒక సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఇలాంటి మంచి ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి స్టాక్స్లోను. ఇప్పుడు మనకి ఏ స్టాక్స్ అయితే పెరిగినాయో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా, ప్లస్ అదానీ గ్రూప్ కూడా, అదానీ పోర్ట్ ఈ రోజున సుమారుగా 10 to 12% మార్కెట్లో ఒకేసారి పెరగడం అనేది జరిగింది. దానికి సంబంధించి లాస్ట్ సెషన్స్లో కూడా మనం చెప్పాం అదానీ గ్రూప్లో కూడా కొన్ని స్టేబుల్గా ఉన్నటువంటి స్టాక్స్లో మనం ఏదైతే అదానీ గ్రూప్ కానీ, అదానీ టోటల్ గ్యాస్ కానీ, అదానీ గ్రీన్ కానీ ఇలాంటి అయితే మాత్రం చాలా స్టేబుల్గా ముందుకెళ్లే అవకాశం ఎక్కువ ఉందని చెప్పాం. ఇలాంటి స్టాక్స్లోకి మీరు కన్వర్ట్ అయ్యి మంచి ప్రాఫిట్ తీసుకునే విధంగా, అదేవిధంగా పవర్ గ్రిడ్ కానీ, పవర్ సెక్టార్ సంబంధించినటువంటి స్టాక్స్ కానీ, ఎనర్జీ సెక్టార్ సంబంధించిన స్టాక్స్ కానీ, ఆటోమొబైల్ సెక్టార్ సంబంధించిన స్టాక్స్ కానీ ఇలాంటి స్టాక్స్లోకి మీరు డైవర్ట్ అవుతే అద్భుతమైన ఫలితాలు తీసుకుని మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రూపాయి వాల్యూ కూడా ఎలా ఉంది సార్? రూపాయి వాల్యూ ప్రస్తుతానికైతే కొంచెం ఉన్నప్పటికీ కూడాను, తక్కువగా ఉన్నప్పటికీ కూడా కొంచెం కమింగ్ డేస్లో కొంచెం బలపడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆర్థిక స్థిరత అన్నది మనకు 10 సంవత్సరాల నుంచి వేసినటువంటి ఒక బేస్ ఈ రోజున రిజల్ట్ రూపంలో ఏదైతే 100 టన్నుల బంగారం మళ్ళీ మనకి రిజర్వ్ బ్యాంక్ వెనక్కి తీసుకొచ్చింది అన్న దాన్ని మనం బేస్ చేసుకుంటే రూపాయి కూడా కమింగ్ డేస్లో ఖచ్చితంగా బలపడటానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఈరోజు ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ పరిస్థితి. స్టాక్ మార్కెట్ ఈరోజు ప్రారంభం నుంచి కూడా మంచి జోష్ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్ తాలూకా ఫలితాలు కేంద్రంలో మళ్ళీ తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది అనేటువంటి ఒక అంచనాలతో కూడినటువంటి ఎగ్జిట్ పోల్స్ రావడంతో ఆర్థిక స్థిరత్వం దిశగానే ఈరోజు స్టాక్ మార్కెట్ కూడా ఈ పెరుగుదల కారణంగా విశ్లేషకులు చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ శేషుబాబుతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. కర్ణాటకలోని బెంగళూరులో ఆదివారం సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. శేషాద్రిపురం, శివానంద సర్కిల్, విజయనగరం, శివాజీనగర్, మల్లేశ్వరం, వసంతనగర్, శాంతినగర్, జయనగర్, యశ్వంత్పూర్ సహా పలుచోట్ల వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయింది. వాతావరణ శాఖ అంచనా వేసినట్టుగానే ఆదివారం కర్ణాటకలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో చాలా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటకలోని 14 జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. గతేడాది అక్టోబర్ 7 నుంచి గాజా పట్టీ సహా పలుచోట్ల ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో ఇప్పటి వరకు 36,439 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని గాజాలోని ఆరోగ్య శాఖ తెలిపింది. 82,627 మంది గాయపడ్డారని వెల్లడించింది. గత 24 గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ దళాల దాడుల్లో 60 మంది పాలస్తీనా ప్రజలు మృతి చెందారని, 220 మంది గాయపడ్డారని పేర్కొంది. మరోవైపు గాజాలోని చాలా ప్రాంతాల్లో తమ మిలిటరీ ఆపరేషన్ కొనసాగుతోందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. నిన్న 30కి పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు పేర్కొంది. ఈ దాడుల్లో పాలస్తీనా మిలిటెంట్లు హతమయ్యారని, పెద్ద సంఖ్యలో ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. న్యూయార్క్ కోర్టు తనకు జైలు శిక్ష విధించడాన్ని తన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోవచ్చని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దేనికైనా ఒక పరిమితి ఉంటుందని, అలాగే తనని అభిమానించే వారికి కూడా కొన్ని హద్దులు ఉంటాయని వ్యాఖ్యానించారు. తనని జైలుకు పంపితే రాజకీయ ప్రకంపనలు, హింసాత్మక ఘటనలు తప్పకపోవచ్చని ట్రంప్ పరోక్షంగా సంకేతమిచ్చారు. ఆయనకు మాత్రం వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి ఆ పదవిని దక్కించుకోవాలని యత్నిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్నకు ఇటీవల కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శృంగార తార స్టార్మీ డానియల్స్ కు డబ్బు చెల్లింపు, దానికోసం రికార్డులను తారుమారు చేశారనే వ్యవహారంలో న్యూయార్క్ కోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. మొత్తం 34 అభియోగాల్లో ట్రంప్ను దోషిగా తేల్చింది. జూలై 11న శిక్ష ఖరారు చేయనుంది. ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు.